Oppo K13 Turbo Pro 6.8 1.5K LTPS AMOLED flexible display ఇచ్చాడు. 120 Hz రిఫ్రెష్ రేట్, 1 Hz నుండి 120 Hz వరకు ఆటో రిఫ్రెష్ అవుతుంది. HDR10 1600 పీక్ బ్రైట్నెస్ 10 బిట్ ప్యానల్ ఇచ్చాడు. అలాగే డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే లోపల ఒక పౌచ్ అనేది ఇచ్చాడు. ఈ పౌచ్ సిలికాన్ పౌచ్ బ్రాండింగ్ నేమ్తో పాటు ఉంది. ఈ సిలికాన్ పౌచ్ని పక్కన పెట్టేస్తే మనకి ఓపెన్ చేసినప్పుడు ఒక బ్రష్ లాంటిది ఇచ్చాడు. ఇది ఫ్యాన్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మొబైల్లో ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది ఇచ్చాడు. ఇది హీట్ని తగ్గించి 5 degrees వరకు మొబైల్ని కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మొబైల్ని ఓపెన్ చేస్తే చాలా లైట్ వెయిట్గా ఉంది. దీంట్లో 7000 mAh బ్యాటరీ ఇచ్చినట్టుగా లేదు. ఇది 200 weight grams వరకు మాత్రమే ఉంది. ఇంకా లోపల కంటెంట్ చూస్తే ఒక చార్జర్ కేబుల్ ఇచ్చాడు. ఇప్పుడు శాంసంగ్ మొబైల్స్లో చూస్తే అసలు చార్జర్ ఇయటమే చాలా రేర్గా ఉంది, కానీ ఇక్కడ మంచి చార్జర్ ఒకటి ఇచ్చాడు. 80 watts చార్జర్. ఇది 7000 mAh బ్యాటరీని 40 minutesలో ఛార్జ్ చేస్తుంది. అలాగే 15 watts రివర్స్ ఛార్జింగ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ టైప్ సి కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇది మనకి రివర్స్ ఛార్జింగ్ చేయడంతో పాటు మనకి 2 days బ్యాటరీ బ్యాకప్ కూడా ఇస్తుంది. ఇప్పట్లో చూస్తుంటే మనకి ఓన్లీ కేబుల్ మాత్రమే మొబైల్లో ఇస్తున్నారు, కానీ ఒప్పో మొబైల్ మాత్రం కేబుల్ అలాగే ఛార్జర్ కూడా ఇచ్చింది. ఇక్కడ సిమ్ ఇజెక్టర్ పిన్ ఒకటి ఇచ్చాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం మొబైల్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది చాలా లైట్ వెయిట్గా 7000 mAh బ్యాటరీ, అలాగే మెటల్ ఫ్రేమ్ అయితే కాదు, ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చాడు. టాప్లో చూస్తే మనకి ఐఆర్ బ్లాస్టర్ అలాగే మైకు 2 ఉంది. పక్కన స్పీకర్ కూడా ఉంది. అలాగే మనకి సైడ్స్ చూస్తే 2 MP కెమెరా, ఫ్యాను, అలాగే LED లైటు. ఇది 5 degrees వరకు టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసి తగ్గిస్తుంది. ఎయిర్ పోవటానికి హోల్స్ అయితే ఉన్నాయి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే పవర్ బటన్ 2 ఇచ్చేసాడు. బాటమ్ సైడ్ చూస్తే మనకి స్పీకరు, సిమ్ ట్రే, అలాగే మైకు, టైప్ సి పోర్ట్ ఇచ్చాడు. ఒకసారి ఓపెన్ చేసి మనం సెటప్ అంతా చేసి హోమ్ స్క్రీన్లో కలుద్దాం. హోమ్ స్క్రీన్లో చూస్తే బ్లోట్వేర్ అయితే కుప్పలు తెప్పలుగా ఇచ్చాడు. ఇంత తక్కువ రేట్లో మొబైల్ రావటం కష్టం కాబట్టి వీడు బ్లోట్వేర్ అనేది ఎక్కువగా ఇచ్చాడు. 30,000లోని ఈ మొబైల్ వస్తుంది. ఈ బ్లోట్వేర్ను కూడా మనం మొత్తం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి చూద్దాం. అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. అలాగే మనం ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని ఫ్యూచర్స్ అన్నీ చూసేద్దాం. ఇది సెట్టింగ్స్లో ఓపెన్ చేసి చూస్తే ఒప్పో K13 టర్బో ప్రో 5G 8S Gen 4, ఇది 3.21 క్లాక్ స్పీడ్, CPU స్పీడ్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 8GB RAM ప్లస్ 8GB ఎక్స్పాండబుల్ RAM, 50 MP కెమెరా, అలాగే 2 MP డెప్త్ సెన్సార్ ఇచ్చాడు. LPDDR5X ర్యామ్, అలాగే UFS 4.0 ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ ఇవ్వటం వల్ల ఫైల్స్ అనేవి చాలా స్మూత్గా తొందరగా ఎక్కించుకోవచ్చు. అలాగే దీంట్లో Android 15 ఇచ్చారు. 1 year ఓల్డ్ మొబైలే అయినప్పటికీ దీనికి 3 years అప్గ్రేడ్ ఇస్తుంది. 16, 17 ఇలాగ 3 అప్గ్రేడ్స్ అయితే వస్తుంది. మనకి ఇంకా సెట్టింగ్స్లో చూస్తే ఇది చాలా స్మూత్గా ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వటం వల్ల ఇది చాలా స్మూత్గా లైట్ వెయిట్ మొబైల్. నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ మొబైల్ రేటు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ మొబైల్ స్టీరియో స్పీకర్స్ సపోర్ట్ చేస్తుంది. అందుకనే మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ 2 ఇచ్చాడు. ఈ మొబైల్ ColorOS మీద రన్ అవుతుంది. ఇప్పుడు OnePlus కూడా ColorOSకి షిఫ్ట్ అయింది. ఈ మొబైల్లో ColorOS చాలా స్మూత్గా 120 Hz ఇవ్వటం వల్ల చాలా బాగా ఉంది. అలాగే ఇందులో ఇచ్చిన టర్బైన్ ఫ్యాన్ వద్దనుకుంటే నాన్ అనే ఆప్షన్ మీద పెట్టేస్తే అయిపోతుంది. మనకి కావాలనుకుంటే సౌండ్ పెట్టుకోవటం వల్ల ఛార్జింగ్ అనేది కొంచెం స్పీడ్గా అయిపోతుంది. ఆటోమేటిక్గా పెట్టేస్తే అదే హీట్ ఎక్కినప్పుడు మొబైల్ ఆన్ అవుతుంది. కింద మనకి ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా అది ఆటోమేటిక్గా స్టాప్ అవటం అనేది జరుగుతుంది. కింద RGB లైట్స్ ఇచ్చాడు. ఇవి మనకి టర్బైన్ ఫ్యాన్ అనేది ఆన్ అయినప్పుడు కింద RGB లైట్ రింగ్ లాగా వెలుగుతుంది. ఒకసారి చూడండి, డిఫరెంట్ కలర్స్ లైట్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఎల్లో, రెడ్, గ్రీన్, బ్లాక్, వైట్ ఇలాగా కలర్స్ అనేవి ఇచ్చాడు. ఇవి మొబైల్ ఫోన్ చేసినప్పుడు ఇలాగా బ్లింక్ అవుతూ తిరుగుతూ ఉంటాయి.
అలాగే ఛార్జ్ పెట్టినప్పుడు కూడా ఈ లైట్స్ అనేవి వెలగటం జరుగుతుంది. మనం టర్బైన్ ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు కూడా ఈ లైట్లు అనేవి వెలుగుతూ ఉంటాయి. ఇది ఓన్లీ ఒప్పో K13 టర్బో ప్రోలో మాత్రమే ఉంటుంది. ఒప్పో K13 టర్బోలో ఈ ఫీచర్స్ అనేది ఉండదు. అలాగే ఈ ఫోన్ని హీట్ తగ్గించడానికి ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు కూడా ఇది వెలుగుతుంది. ఇది 5 degrees వరకు హీట్ అనేది తగ్గిస్తుంది. మనకి గేమ్స్ ఆడేటప్పుడు కానీ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ హెవీగా హీట్ ఎక్కినప్పుడు ఈ ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక 5% వరకు డిగ్రీస్ కూల్ అవ్వటం జరుగుతుంది. దీన్ని మనం 24 గంటలు ఆన్లో ఉంచడం వల్ల బ్యాటరీ మీద కొంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఒకసారి మీరే ఆ యొక్క ఈ బ్రష్ తోటి ఫ్యాన్లో పడిన డస్ట్ అలాగే పోర్టుల్లో ఇరుక్కుపోయిన డస్ట్ను మాత్రం క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది IP69, 68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అవ్వలేదు. ఓన్లీ X9, X8 స్ప్లాష్ ప్రూఫ్కే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని నీళ్ళల్లో కానీ డస్ట్లో కానీ వేయకూడదు. నీళ్లు పడ్డాయంటే ఫోన్ పాడవుతుంది. ఎటువంటి క్లెయిమ్ చేయదు కంపెనీ అయితే. సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది ఓన్లీ 2 సిమ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ అయితే లేదు. ఎందుకంటే ఇది 256 GB వేరియంట్ కాబట్టి. మనకి 8 GB 256 GB 12 GB 256 GB రెండిట్లో 256 GB వేరియంట్ ఇచ్చాడు. అందుకని SD కార్డ్ సపోర్ట్ ఇవ్వలేదు. కెమెరా శాంపిల్స్ చూద్దాం.